దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి ఘటనలపైన తనదైన శైలిలో స్పందిస్తారని పేరుంది. తప్పు జరిగితే ప్రశ్నిస్తా, తప్పును నిలదీస్తా అంటూ రాజకీయాల్లోకి వచ్చి ఏపీలో కూటమిని ఏర్పాటు చేసి భారీ మెజార్టీతో అధికారం చేపట్టారు. ఇప్పుడు ఇదే అంశంపై పలు రాజకీయ పార్టీలు ఆయనపై విమర్శలు చేస్తున్నాయి. ఆయన వైఖరిపై మండిపడుతున్నాయి. తప్పును ప్రశ్నించడం మానేసి తప్పుకుని తిరుగుతున్నాడంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎక్కడ తప్పు జరిగినా, ప్రజలకు అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ ముందుగా స్పందిస్తుంటారు. ఆఖరికి వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఏదైనా తప్పు కనిపిస్తే నిర్మోహమాటంగా ఇది తప్పు, ఇలా చేయాల్సింది కాదంటూ ఆయన బహిరంగంగానే చెప్పేస్తుంటారు. అంతెందుకు, తన మంత్రివర్గంలోని ఒక మంత్రిపై సైతం ఆరోపణలు చేసి తన శైలిని చూపించారు పవన్ కళ్యాణ్. ఏపీలో 3 ఏళ్ల చిన్నారి అత్యాచారం, హత్య ఘటనపై హోంమంత్రి అనితపై బాహాటంగానే ఆరోపణలు చేశారని, లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయడంలో అనిత విఫలమయ్యారంటూ ఆరోపణలు చేశారు. అప్పుడు పోలీసులు కూడా ఆయన వదలలేదు. అంతెందుకు, ఆ హోంమంత్రి పదవి తనకిస్తే ఏపీలో నేరాలను అరికడతానని, లా అండ్ ఆర్డర్ను సక్రమంగా అమలు చేస్తానంటే అప్పట్లో ఉతికి ఆరేశారు. ఇక మొన్న తిరుపతిలో టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు ప్రాణాలు కోల్పోతే, తప్పు జరిగితే అది తమ అందరి సమిష్టి బాధ్యత అంటూ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ స్వయంగా క్షమాపణలు కోరారు. అంతేకాకుండా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అలాగే జేఈఓ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు కూడా క్షమాపణ చెప్పాలంటే ఆయన డిమాండ్ చేశారు. తొక్కిసలాట ఘటనపై అందరూ క్షమాపణ చెప్పాల్సిందని వ్యాఖ్యానించారు. అధికారులు తప్పు చేయడంతో ప్రజలు సంక్రాంతి సంబరాలు కూడా చేసుకోలేకపోతున్నారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు అప్పట్లో. అలాంటి పవన్కు ఇప్పుడు ఏమైందంటూ పలువురు పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. సొంత పార్టీ నేత, తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్పై ఒక మహిళ లైంగిక ఆరోపణలు చేసినా పవన్ స్పందించడం లేదంటూ మండిపడుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు కొద్ది రోజులు దూరంగా ఉండాలంటూ ఒక చిన్న లెటర్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారంటూ విమర్శలు సైతం చేస్తున్నారు. ఒక తప్పు జరిగితే ఒక మహిళను కూడా చూడకుండా హోంమంత్రి అనితను బాహాటంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కిరణ్ రాయల్ అంశంపై ఎందుకు ప్రజల్లోకి వచ్చి వివరణ ఇవ్వట్లేదంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక ఇది ఒక అంశమైతే, మరో అంశం ధర్మ పరిరక్షణ చేస్తా, సనాతన ధర్మాన్ని కాపాడుతానంటూ ఆలయాల సందర్శన సైతం చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రయాగ్రాజ్ కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా మరణిస్తే అప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? యోగిని గాని, ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని గాని ప్రజల్లోకి వచ్చి క్షమాపణలు చెప్పాలి ఎందుకు డిమాండ్ చేయలేదని అడుగుతున్నారు. ప్రశ్నించడానికి పుట్టానని చెప్తున్న పవన్ కళ్యాణ్ కాషాయ గుడ్డలు వేసుకుని గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా విమర్శించారు. ప్రశ్నించడం, పాలించడం మానేసి తిరిగే పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి అవసరమా? ఆయన ప్రశ్నించకుండా మౌనదీక్షలు, కాషాయం అంటూ తిరగడం ఏమిటి అంటూ మండిపడ్డారు. ఆయనకు డిప్యూటీ సీఎంగా కంటే దేవాదాయ శాఖ అయితే బాగుంటుందని, అదే శాఖను పవన్కు కేటాయించాలంటూ ఎద్దేవా కూడా చేశారు. మరి ప్రశ్నించడానికి పుట్టానని చెప్తున్న పవన్ సెలెక్టెడ్ వ్యక్తులు మాత్రమే టార్గెట్ చేస్తారా, లేక ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తారా అన్నది అర్థం కావటం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జనసేన నేత కిరణ్ రాయల్ అంశం, కుంభమేళ తొక్కిసలాటతో పాటు ఈరోజు ఢిల్లీలో జరిగిన ఘటనలపై కూడా స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలపై ఆయన వైఖరి చెప్పాలంటూ కోరుతున్నారు. మరి చూద్దాం, పవన్ స్పందిస్తారా, ఆయన వైఖరి చెబుతారా అన్నది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.